cortare, auto sommo cortare, auto sommo cortare, rockstar mi style con like cortare, auto sommo cortare, auto sommo cortare, auto sommo cortare, rockstar mi style con like cortare. ఓకే. హలో రవి, నిహారిక, సదా, లాసియా. ఈ రోజు స్పెషల్ ఏమిటి తెలుసా? మీరు డాన్స్ చేయలేదు. అదంతా లేదు, అదంతా ఎప్పుడైనా చేయొచ్చు నేను. బట్ టుడే స్పెషల్. అడగండి ఎవరు ఏంటి ఎందుకు? అక్కడ చూడు. రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. వెల్కమ్ శేఖర్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మాస్టర్. స్విట్జర్లాండ్ నుంచి వచ్చావా? అవును మాస్టర్. మిమ్మల్ని ఎంత మిస్ చేశామో లాస్ట్ 6 ఎపిసోడ్స్ సదా అడిగితే చెప్తుంది. నిజంగా అంటే శేఖర్ మాస్టర్ వస్తారని మన కాదు ఆడియన్స్ కూడా అంతగానే ఎదురు చూస్తున్నారు. సో శేఖర్ మాస్టర్ ట్రెండ్ ఫాలో అయ్యే షోల బెండ్ తీసే వన్ అండ్ ఓన్లీ డాన్స్ షో డీజే కిరాక్ డాన్స్ షో. ఓకే జడ్జెస్, మన పార్టిసిపెంట్స్ బాగా కష్టపడి డాన్స్ నేర్చుకున్నారు. మనం స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ రవి కిటిలో ఉంది 32 lakh rupees. ఆసియా కిటిలో 13 lakh rupees. పెరిగింది. 11 ఉండేది 13 అయింది. ఇప్పుడు ఆ 13 కూడా 30 అవుద్ది. చూడు, అదే రోజు లాస్ట్ ఇయర్ డ్రెస్సులు పెరిగిపోతున్నాయి, లెంత్, డబ్బులు మాత్రం పెరగట్లేదు. ఎక్కడుందో అక్కడే ఉంది. నా డ్రెస్సుల మీద కాన్సంట్రేషన్ తగ్గించి అక్కడ డాన్స్ మీద ఫోకస్ చేయి. కానీ లాస్ట్ ఇయర్ చాలా అందంగా ఉంటది కదా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ our round number 1 worth 1 lakh rupees. ఎవరిని పంపిస్తున్నారు ఫస్ట్? ఇప్పుడు నేను పంపిస్తున్నా నిహారిక. ఈ ఎపిసోడ్ పాపం లాస్ట్ ఎపిసోడ్ లో మా నిహారిక వెళ్ళిపోయింది. కానీ నిహారిక మాకు బోల్డ్ అంత ఎనర్జీ ఇచ్చింది. ఆ ఎనర్జీ ఫస్ట్ నేను పంపిస్తున్నా. ఎందుకు ఇలా స్ట్రాటజీ వేసాడు రవిగాడు అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే జతిని నేను పంపిస్తే థర్డ్ రౌండ్ లో పంపిస్తా 3 lakhs కి. కానీ 1 lakh కూడా నాకు ఎంత ఇంపార్టెంటో నేను ఈ పర్ఫార్మెన్స్ ద్వారా చెప్తున్నాను. ఈవినింగ్ 6 o'clock నుంచి ఇప్పటి వరకు మేకప్ రూమ్ లో ఉన్నాడు మా జతిన్. ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అంటే ఒకసారి స్టేజ్ మీద చూస్తేనే అర్థం అవుద్ది. సో జతిన్. So let's welcome Jatin from Ravi's team. Say. Oh my God, feel the way I'm feeling. Fill me up with all your love. Yeah. Whoa, whoa. Hey, to the beach. Kick it, that's right. Te la nipila, casi me repula.
మెరవకే అలా కంగారే కలిగించేలా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలు నోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిచి రకాసి దాన్ని కోపాన తీసుకొట్టిచి Edit. 4, 3, 2, 1. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. ట్రాన్స్ఫార్మర్స్ కాటమరాయుడా చేస్తే ఎలా ఉంటుందో మనం చూసాం కదా రవి, చాలా బాగా చేశారు కదా ఇలా. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? చాలా మంది కొరియోగ్రాఫర్స్ చెప్పాలి, పైనుంచి దించుతున్నారు కదా ప్రతిదీ, అది చూసి చూసి బోర్ వచ్చేస్తుంది. యూజువల్ గా అవుతుంది అది, దాంతో ఇంకా వేరే ఏదైనా చేయొచ్చు. జతిన్ పైనుంచి వచ్చేటప్పుడు కూడా ఎప్పుడు కిందకి దిగుతానని లుక్ మొత్తం కిందకే ఉంది, పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అది. తను ఎప్పుడు దిగుదామని కిందకి చూసి దూకేది దాంట్లో ఉంది, కానీ అదొకటి చూసుకోండి. కాటమరాయుడా వచ్చింది కదా, కుమ్మేశారు. అయితే కాటమరాయుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరూ, ఫోక్ డాన్స్, అది ఇట్లా ట్రాన్స్ఫార్మర్ తో రోబోటిక్ డాన్స్ చేశారు, చాలా బాగుంది అదొకటి. ప్లస్ కత్తి లాంటి పిల్ల, ఆ రెండు పోర్షన్స్ నాకు బాగా నచ్చినాయి. స్లో మోషన్ జతిన్ తగ్గించేస్తే బెటర్, అంటే సేమ్ చేస్తున్నాడు జతిన్ అంటే తెలుసు అది బాగా చేస్తాడని, కానీ ప్రతి ఎపిసోడ్ లో అది వస్తుంది నేను చూసిన వరకు. కానీ జతిన్ యాటిట్యూడ్ మాత్రం సూపర్. సదా యువర్ కామెంట్స్. ఈ కాస్ట్యూమ్ వల్ల జతిన్ కి కొంచెం రెస్ట్రిక్షన్స్ వచ్చినట్టు నాకు అనిపించింది. ఫార్మేషన్స్ చేసినప్పుడు, డాన్సర్ పైన ఎక్కించినప్పుడు కానీ, కిందకి దిగిన తర్వాత కానీ, ఆ కరెక్ట్ ల్యాండింగ్ ఎప్పుడు జతిన్ పర్ఫార్మెన్సెస్ లో పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ పర్ఫెక్షన్ అయితే నాకు ఈసారి కనిపించలేదు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ వాట్ యువర్ వేరింగ్. చాలా అది స్టక్ అయినట్టు. ఈవెన్ డాన్సర్స్ హ్యాడ్ కాస్ట్యూమ్స్ విచ్ వాస్ లిటిల్ రెస్ట్రిక్టింగ్. అలాగే మాస్ సాంగ్ వచ్చినప్పుడు చాలా బాగుంది. ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ కూడా అక్కడ చాలా బాగా ఎంజాయ్ అయినట్టు వచ్చింది. అంతవరకు నిజంగా ఓకేగా ఉంది జతిన్ ఈసారి. అంశు ఐ ఫెల్ట్ వాట్ ఎవర్ ఈస్ వేరింగ్, అంటే చాలా సార్లు ఐ నోటీస్ దట్ సమ్వేర్ ఇట్ వాస్ గెటింగ్ క్లమ్జీ బికాస్ ఆఫ్ దాట్. సో మేక్ షూర్ వెన్ యూ గివ్ అ కాస్ట్యూమ్ ఇట్ హ్యాస్ టు బి కంఫర్టబుల్ వైల్ డాన్సింగ్. అది అడ్డంగా రాకూడదు. ఇట్ హ్యాస్ టు ఎన్హాన్స్ బట్ నాట్ రెస్ట్రిక్ట్ హిమ్. జతిన్ యాజ్ యూజువల్ నువ్వు న్యాయం చేసావు. నెక్స్ట్ టైం అంశు యూ హావ్ టు బి లిటిల్ మోర్ కేర్ఫుల్ విత్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తరుణ్ మాస్టర్. ట్రాన్స్ఫార్మర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క ఫిలిం వచ్చి నేను చూస్తాను, ఎందుకంటే ఆ ఒక్క ఫిలిం లో మాత్రం 1500 టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు. అండ్ స్టేజ్ లో వచ్చి ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ఫార్మర్స్ తో పెట్టి అలా కోరియోగ్రాఫ్ చేసింది. షీ టుక్ అ గుడ్ డిసిషన్, అన్ని బాగానే ఉండింది. బట్ ఐ లవ్డ్ ది ఫోక్. ఆ ఫోక్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చి ఐ థింక్ వరల్డ్ హిస్టరీ రికార్డ్ బ్రేక్ ఫోక్ డాన్స్. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలు నోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిచి రకాసి దాన్ని కోపాన తీసుకొట్టిచి. సూపర్ గా ఉండింది. నెక్స్ట్ టైం మన సదా చెప్పినట్టు కాస్ట్యూమ్ లో కొంచెం మేక్ ఇట్ లిటిల్ ఫ్లెక్సిబుల్. ఓకే, ఐ నో ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ నథింగ్ బట్
helicopter, car, trucks, they're all like that. But still, we are expecting more from you. And Jatin, superb ga cheshavu. రవి ట్రాన్స్ఫార్మర్స్ నీకు నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పాజిటివ్, ఇంకా మంచి కామెంట్స్ వస్తాయి అనుకున్నాం, బట్ ఎక్కడో ఏదో మిస్టేక్ అయ్యింది. సో నెక్స్ట్ టైం అవి లేకుండా చూసుకోవాలంతే. సో లాస్ట్ 1 lakh తీసుకోవడానికి నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? రొమాంటిక్ సాంగ్ మీద కలర్ఫుల్ కాస్ట్యూమ్ తో, అసలు కాస్ట్యూమ్ లేదు, ఫుల్ కలర్ఫుల్ పెయింటింగ్ వేసుకున్నాడు. మ్యాచింగ్ గ్రీన్ అండ్ గ్రీన్ కదా చెర్రీ, సూపర్. సో మా చెర్రీ ఒక రొమాంటిక్ సాంగ్ మీద డాన్స్ చేయబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ చెర్రీ. సో లెట్స్ వెల్కమ్ చరణ్ తేజ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. నాలో ఏదో అలజడే రేగిందిలే, పుంజిరి దంజి కుంజిక్కో ముందిరి ముత్తొళి జిందిక్కో మంజణి వర్ణ చుందరి వావే തങ്ക് നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മൊഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്ക് നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ సాయితేజ్ నాకు ఇష్టమైన పాట నుంచి ఇది ఒక పాట, నాకు చాలా ఇష్టం. ఆ పాటకి మీరు అంటే ఇలాంటి గెటప్ ఇచ్చి మూవ్మెంట్స్ కూడా ఫార్మేషన్స్ తో అన్ని చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. చరణ్ తేజ్ ఈసారి ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద మేకప్, అంటే ఫోకస్ డాన్స్ లో ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ చూస్తుంటాడు కదా, అలా చేయకుండా కంప్లీట్లీ హీ వాజ్ ఇన్ ది యాక్ట్. సో చరణ్ తేజ్ దానికి అలాగే ఉండాలి.
ఓకేనా? కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎలా ఫుల్ యాక్ట్ మీద ఉంది పర్ఫామ్ చేసినప్పుడు అలాగే చేయాలి ప్రతిసారి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ గానీ, ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. చరణ్ తేజ్, కీప్ ఇట్ అప్. తరుణ్ మాస్టర్ మీ కమెంట్. నిహారిక నాకు కూడా నచ్చింది కానీ నచ్చలేదు. అది నచ్చింది ఎందుకు తెలుసా? సూపర్ కాన్సెప్ట్, గుడ్ కొరియోగ్రఫీ, థ్యాంక్ యూ సార్. బాగా ఉండింది. నచ్చలేదు ఎందుకు తెలుసా? పాప అక్కడ పోయి సడన్ గా స్టాప్ చేశారు. ఇంకా ఇటుకు వచ్చి ఇంకా జరుగుతుందా అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంకా వాళ్ళని పాప అక్కడ తీసుకుని వచ్చి ఇంకా ఒక 1.5 minute చేసి ఉంటే ఈ పార్టీకి పేపర్ చింపేవాడిని. ఎప్పుడు సెంటర్ లో స్టార్ట్ చేస్తే సెంటర్ లోనే ఫినిష్ చేయండి. సరే సార్. అక్కడ పోయి వాళ్ళిద్దరు అక్కడ చేసేటప్పటికి అక్కడ బాయ్స్ వచ్చి సూపర్ గా ఏదో చేశారు. ఇక్కడి నుంచి తెలుస్తుంది నాకు, ఏదో సూపర్ గా అలా కూర్చొని ఏదేదో చేశారు. అటువంటి మ్యాటర్లంతా కొంచెం సెంటర్ లో లాస్ట్ లో ఫినిషింగ్ చేయవా ప్లీజ్. సరే సార్. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. శేఖర్ మాస్టర్ మీకు కూడా అంతనే నచ్చిందా? కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కటి రెగ్యులర్ గా చేయట్లేదు. ఆ రోప్స్ పట్టుకొని వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగా మనం టీవీలో సాంగ్ వాచ్ చేస్తే ఎలా ఉంటది, ఇది మంచి అందమైన సాంగ్ అలా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. చరణ్ తేజ్ బాగా చేసావరా. థ్యాంక్ యూ మాస్టర్. జతిన్కి చరణ్ తేజ్ని పంపిస్తున్నారు ఏంటి అనుకున్నా నేను, కానీ అర్థమైంది లాస్ట్ ఎలా తయారు చేయించిందో. థ్యాంక్ యూ మాస్టర్. రామ్ చరణ్ ఫస్ట్ వచ్చాడు కదా, అమ్మాయి పాడుతున్నప్పుడు వచ్చి బాయ్స్ అందరు హెడ్ చేశారు. ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. ఏ సాంగ్ అని తీసుకోండి, హీరోని చూస్తూ ఉంటాం, కానీ హీరో చేసే బాడీ లాంగ్వేజ్ లో కానీ యాటిట్యూడ్ లో కానీ ఏదో సపరేషన్ ఏదైనా ఉంటేనే బాగుంటుంది. అటు చేసే దాంట్లో మళ్ళీ రీప్లే చేసి చూడండి, హెడ్ చేసేటప్పుడు ఆ స్టమక్ కూడా భలే ఊగుతుంది. అది చిన్న స్వింగ్ ఇలా వస్తుంది హెడ్ చేసేటప్పుడు. ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ లో ఫుల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో కదా సార్, చరణ్ కే చెప్పాలి సార్. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్, వాడు సపోర్ట్ చేశాడు అసలు. అవునవును, చాలా చాలా ఎందుకంటే చూస్తున్నా కదా, మొన్న నేను లాస్ట్ ఎపిసోడ్స్ కూడా చూసాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అని చెప్పే ఏంటి, చేతులు ఏమి ఉండకూడదు, స్క్రూస్ మొత్తం తీసేయండి అని ఇలా పెట్టి ఇలా తిప్పేసాడు. తిప్పేసి ఇలా తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఫస్ట్ ముందే ట్రై చేస్తానంటే లేదు నేను చేయలేను, పెయిన్ చేయలేను అని అన్నాడు అనమాట. ఒక 2-3 days నాకు అసలు ఆ మూమెంట్ గురించి అసలు నాకు చెప్పలేదు. 3rd day తీసుకొచ్చి నేను చూపించాడు సార్, ఇలాగా నేను చేశాను సార్ అని. చూడండి ఆ డెడికేషన్ చూడండి. కానీ ఫైనల్ గా ఒకటే మాట చెప్పాలంటే రామ్ చరణ్ తేజ్ చించేశాడు. 1 lakh rupees కోసం voting time. Ravi, please get Jatin and Lasya, please join Charan Tej. Sada, your vote goes to Jatin or Charan Tej? చరణ్ తేజ్. శేఖర్ మాస్టర్ మీ vote. జతిన్ మాత్రం తన వరకు బాగా చేశాడు, అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్ఫైర్ అవుతా ఉంటుంది. సారీ జతిన్, నా ఓటు రామ్ చరణ్. Lasya, మీకు 2 votes వచ్చేసాయి. తరుణ్ మాస్టర్, your vote goes to Sharan, please come and take this. శేఖర్ మాస్టర్, మీ టాస్క్స్ ని బాగా మిస్ అయ్యారా? చాలా. సో లాస్ట్ పెడదామా సెకండ్ రౌండ్ లో రవి? పెడదాం. కూర్చొని చెప్ప, నువ్వు నా డ్రెస్ బాగుందని చెప్పావుగా. కూర్చొని మాట్లాడు. లాస్యా ప్రతిసారి నేను చూస్తున్నాను, ఫస్ట్ రౌండ్ గెలుస్తున్నాను, సెకండ్ రౌండ్ పోతుంది. ఏంటో మాస్టర్, నేను టాస్క్ టాస్క్ అనగా టపామని లెగుస్తున్నా, మరి అదొకటి చూసుకో. లేదు మాస్టర్, ఈసారి నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఈసారి కంపల్సరీ నేనే రవికి టాస్క్ ఇవ్వబోతున్నాను, ఫిక్స్ అయిపోయా. సూపర్. ఓకే, సో సెకండ్ రౌండ్ ఎవరు ఓడిపోతారో వాళ్ళు టాస్క్ చేస్తున్నారు. చేస్తున్నాం. yes. ఓకే, సో లెట్స్ స్టార్ట్ our round number 2 with 2 lakh rupees. సో లాస్ట్ ఇయర్ నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు కాబట్టి నువ్వే పంపించేసే సెకండ్ రౌండ్. ఇప్పుడు చూడబోయే పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ఎప్పుడు డీలో చూడలేదు, ఇంకెక్కడ చూసుండరు, అంత కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మా వర్షిని ఎప్పుడు కొత్తదానే తీసుకొస్తుంది. వర్షిని, ఆల్ ది బెస్ట్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫ్రమ్ లాస్యాస్ టీమ్. Say, 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 say.
మధురం నీ మాట మధురం ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో ఇంకా మోహమా అది అవసరమా ఇంకా ప్రాణమా ఇది పరవశమా నా పాటలో అంతటి మహిమ కొంచెం ఆగుమా నా మనసుల అలసడి సమదే పిల్ల తెలిపితే మళ్ళా నిదురలో విన్నా ఈ పాట మనసున పిల్ల మధువరికించి వదలకి నన్ను ఈ పూట నీ పాట మధురం నీ మాట మధురం ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో ఒక క్షణం కలిసింది మరుక్షణం గెలిచింది ఊరికే ఊరికే వయసే నీదంట ఉబికే వదిలో వదగాలి పూట తెలిసింది తొలి పాఠం అది ఏదో గుణపాఠం ఇక నీ మాటే మంత్రం పిల్ల తెలిపితే మళ్ళా నిదురలో విన్నా ఒక పాట మనసున పిల్ల మధువరికించి వదలకి ప్రతి పూట నీ పాట మధురం నీ మాట మధురం ఓ ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో నే చుకు బండిన్ రోహో నే చుకు బండిన్ రోహో అరే కుదురుగా ఉండన్ రోహో నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీట్ ఎక్కించు శేఖర్ మాస్టర్ హౌ డిడ్ యు లైక్ ఇట్ కొరియోగ్రాఫర్ని ఒకసారి పిలుస్తారా? భూషణ్ మాస్టర్. కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్పెషల్లీ దీని మీద చేశారు కదా, అది చాలా బాగా నచ్చింది. చాలా కష్టం అది, ఏ మాత్రం స్లిప్ అయినా అంటే ఒక్క చోట అతను కింద వచ్చి ఇది అయింది. అంటే ఇది ఇక్కడ ప్రాక్టీస్ చేశారా స్టేజ్ మీద? నిన్న చేసాం నైట్. ఓకే, అక్కడ చేశారా? ఇక్కడ చేసాం. ఓకే, అంటే తనకి ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇంకా బాగా చేయగలదు అనిపించింది. అంటే కొంచెం భయపడుతున్నట్టు అనిపించింది కొన్ని చోట్ల. ఒకసారి మిస్ అయింది, ఆ తర్వాత అమ్మాయి. కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది, తను అది చేయటం చాలా గ్రేట్. ఇక్కడ నుంచి తను ఇటు వచ్చింది, మళ్ళీ రోల్ అవుతుంటే ఇటు వచ్చి లెగ్స్ తో చేసేది. సమదే పిల్ల తెలిపితే మళ్ళా నిదురలో విన్నా ఈ పాట ఫీట్స్ ప్రతి ఫీట్ బాగుంది, కానీ ప్రాక్టీస్ ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం అది చూసుకోండి. ఓకే. Sada, how did you like Varshini's performance? వర్షిని, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మెటల్ ది చాలా హెవీగా ఉంది, అది తగిలింది కూడా. కొంచెం అంటే కాన్సన్ట్రేషన్ పోవడం ఇట్ ఈస్ బట్ న్యాచురల్, కానీ నాకైతే అనిపించలేదు. దాని తర్వాత ఫోకస్ పోయింది, కాన్షియస్ అయ్యావు, ఏమీ అనిపించలేదు. చాలా బాగా చేసావు నిజంగా. భూషణ్ లాస్ట్ టైం బాల్ తో చేసింది అమ్మాయి, అదే నాకు ఒక షాక్ లో ఉన్నాను. సడన్ గా ఇది తీసుకొచ్చారు మీరు. అంటే మీరు ఏదైనా అమ్మాయికి ఇస్తే షీ విల్ డెఫినెట్లీ మీ ఎక్స్పెక్టేషన్స్ పైన ఇస్తుంది. కొంచెం మాస్టర్ చెప్పినట్టు అది ప్రాపర్టీ వల్ల, నో ఫాల్ట్ ఆఫ్ హర్స్. అదర్వైజ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్ట్. ఫర్ ది కరేజ్, ఫర్ ది అటెంప్ట్, వెయ్యి
భూషణ్ ఒకటి మాత్రం చూసుకోండి, ఇలాంటి ప్రాపర్టీస్ పెట్టినప్పుడు ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్షిని తరుణ్ మాస్టర్ మీ కమెంట్. మొత్తం పర్ఫార్మెన్స్ లో అక్కడెక్కడ తగిలింది, కానీ ఆ అమ్మాయి ఫేస్ లో చూపించనే లేదు. హ్యాట్స్ ఆఫ్ టు దట్. భూషణ్, ఇటువంటి పర్ఫార్మెన్స్ లో ఇంకా కొంచెం రిహర్సల్ చేయాలి. ఒకసారి 2 సార్లు కాన్ఫిడెన్స్ ఎక్కువ రాకూడదు, చేస్తూనే ఉండాలి. అప్పుడే చూడు ఆక్రోబాటిక్స్ అదంతా పర్ఫెక్ట్ గా ఉంటే సూపర్ గా ఉంటుంది. వర్షిని సూపర్, గాడ్ బ్లెస్. సో దీన్ని బట్టి టాస్క్ ఎవరు చేస్తారో నాకైతే తెలియట్లేదు. రవి, నువ్వు త్వరగా, హూ ఆర్ యు సెండింగ్ ఫర్ ద 2 lakh rupees? వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వర్షిని, కానీ ఈ 2 లక్షలు ఇంపార్టెంట్ అండ్ ఆయాకి టాస్క్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ నాకు. హలో, So, టాస్క్ గురించి ఆలోచించు అంతేగాని ఆయాగి అన్నావు అంటే ఏమనుకుంటున్నావు? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నాకు కాదు, మీ పిల్లలే అన్నారు లాస్ట్ ఆయా అని. సో ఆయాకి ఇవాళ ఖచ్చితంగా టాస్క్ ఇవ్వాల్సిందే. సో అందుకే ఈ స్పెషల్ డెడికేషన్ టు మై సదా బేబీ విత్ దిస్ సాంగ్. చాలా మంది సదా ఫ్యాన్స్ కి నాకు ఈ పండుగ అన్నమాట ఈ పాట వింటుంటే. సో దిస్ స్పెషల్లీ టు యూ. అండ్ ఎవరు చేస్తున్నారంటే ఈ పాటని Tarun and Prachi. The beautiful Prachi is coming up once again. So Tarun. Super, so let's welcome Tarun from Ravi's team. రాజా రాజా నా మన్మథ రాజా, నీకై వేచెను రోజా, ఒడిలో చేర్చుకో రాజా. మన్మథ రాజా, మన్మథ రాజా, కన్నే మనసే
మీట్ యూ? అబ్సల్యూట్లీ, అంటే నన్ను గుచ్చి చంపింది నిజంగా. నేను కాన్సన్ట్రేట్ తరుణ్ మీద చేయాలంటే ఈ అమ్మాయి లాగేస్తుంది నిజంగా. ప్రాచి, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అవుట్ స్టాండింగ్. కొరియోగ్రఫీ కూడా క్యాట్ చాలా బాగా చేశారు. అంటే మొత్తం డాన్స్ 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 ఇలాంటి ఫాస్ట్ సాంగ్ లో పెట్టకుండా కొంచెం మధ్యలో గ్రేస్ మూవ్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్, కామిక్ టైమింగ్స్ చాలా అన్ని చాలా బాగా నచ్చింది నాకు. వెయ్య సూపర్. తరుణ్ మాస్టర్, మీ కమెంట్స్? ఈ పర్ఫార్మెన్స్ కి ఏం తెలుసు అంటారు? జబర్దస్త్ పర్ఫార్మెన్స్. టూ మినిట్స్ కి నేను ప్రాచీని చూస్తున్నాను, కానీ నేను తప్పు చేస్తున్నాను, నేను తరుణ్ని చూడాలి అని తరుణ్ని చూశాను. బట్ అప్పుడు కూడా లాగుతుంది ప్రాచి. తరుణ్ చాలా బాగుంది, బట్ షీ డామినేటెడ్. ఆ డ్రెస్ కొంచెం మిస్ అయింది నీది. డ్రెస్ మాత్రం తెలిసిందే, ఆ డ్రెస్ పోయింది. సో నువ్వు కొంచెం ఎక్కువ బాగా చేయాలి. ఓకే శేఖర్ మాస్టర్, మీరు సాంగ్ స్టార్టర్ నుంచి నవ్వేసుకుంటున్నారు. ప్లీజ్ కమెంట్స్. నిజంగా తరుణ్ అసలు చూడలే నేను. తరుణ్ అంటే మాస్టర్ చెప్పినట్టు తరుణ్ అలా చూద్దాం అనుకుంటున్నాం, ఇలా లాగేస్తుంది మొత్తం. ఎక్స్ప్రెషన్స్ ఏం ఎక్స్ప్రెషన్స్ అయ్యి మళ్ళీ ఫైనల్ అంత బాగా చేసిందా? అలా చూసి ఫైనల్ మళ్ళీ శిల్పం లాగా వచ్చినప్పుడు మాత్రం స్టాచ్యూ లాగా అలాగే ఉంది. శేఖర్ ఒక్క నిమిషం, ఆ నిహారిక రాగానే వీళ్ళిద్దరు చేశారే ఒక చిన్న బిట్, అది ఒకసారి చెప్పా తరుణ్. వాట్ ఆర్ స్టడీయింగ్? ఫస్ట్ స్టాండర్డ్. చూడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుందా, ఎక్స్ప్రెషన్స్ అది సూపర్ మా సూపర్. హ్యాట్స్ ఆఫ్. మ్యాజిక్ మొత్తం అమ్మాయి దగ్గరే ఉంది. ఏదో తెలియదు, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. రవి మాస్టర్, తరుణ్ కి డ్రమ్ కార్డ్ ఈ అమ్మాయినే. నిజంగా అబ్సల్యూట్లీ. కానీ ఒక చిన్న కోరికబ్బా, ఈ పాటలు నటించిన హీరోయిన్ అండ్ ఇక్కడ ఈ పాట మీద హీరోయిన్ ఒక్కసారి కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటది? ప్లీజ్ వన్ స్టెప్. సాటిస్ఫైడ్? సూపర్ సాటిస్ఫైడ్, కళ్ళలో పండుగ అందుకే. సో నీ సాటిస్ఫాక్షన్ పెరగాలంటే ఆ 2 lakh rupees ఎవరికి వెళ్తుందో చూడాలి. సో ప్లీజ్ కమ్ ఫర్ ద ఓట్స్ అండ్ లాస్యా ప్లీజ్. Tarun Master, your vote goes to Tarun or Varshini? My vote goes to Tarun. Shekhar Master, your vote goes to? కొరియోగ్రఫీ నాకు కొత్తగా అనిపించలే. నేను తను చూసి ఎంజాయ్ చేసా, పాపని చూసి. తరుణ్ మీద కూడా నాకు కళ్ళల్లా. మా కంటెస్టెంట్ ఎవరు? తరుణ్ బాగా చేయాలి, కొరియోగ్రఫీ కొత్తగా ఉండాలి. వర్షిని దాంట్లో ఏంటంటే మేబీ ప్రాక్టీస్ లేకపోవటం వల్ల అది అనిపించింది, కానీ అటెంప్ట్ కొత్తగా ఉంది. కానీ ఆ ఫీట్స్ కూడా నాకు కొత్తగా అనిపించింది. దట్స్ వై మై ఓట్ గోస్ టు వర్షిని. సో సదా మీకే ప్రాబ్లం. తరుణ్ కి 1 vote అండ్ వర్షిని కి 1 vote. డెసిషన్ మీ ఓట్ మీద డిపెండ్ అయి ఉంది. వర్షిని పర్ఫార్మెన్స్ లో ప్రాపర్టీ వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, కానీ కాన్సెప్ట్ ఆ అటెంప్ట్ నేను చెప్పినట్టు చాలా అంటే డిఫికల్టీ లెవెల్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. తరుణ్ పర్ఫార్మెన్స్ లో అవుట్ అండ్ అవుట్ డాన్స్ ఉంది, కానీ కంటెస్టెంట్ ప్రాచి ఉంటే నా ఓట్ అయితే అక్కడ వెళ్ళేది.
ఎందుకంటే నేను నిజంగా తరుణ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ప్రాచి. అందుకే మై ఓట్ గోస్ టు వర్షిని. చూడండి వ్యూవర్స్, ఇది ఒట్టి డీజేలే జరుగుతుంది. చూడండి వ్యూవర్స్, చూడండి. ఏం చూడాలి? టాస్క్ ఓన్లీ డీజే లోనే జరుగుతుంది. రెడీయా రవి టాస్క్ కి? దారుణం అండి. ఒక ప్రాపర్టీ రావాలి రవి టాస్క్ చేయాలి అంటే. ప్లీజ్ ప్రాపర్టీ. ఏంటి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి? ఏనా 2-3 సర్కస్ ఫీట్లు నీకు వచ్చినవి మాకు చూపించాలి. అమ్మ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా బాగుంటుంది కదా రవి, అలాగా. అంతేనా? ఇంకేం ఎక్స్ప్రెషన్స్ లేవా? డాన్స్ లేదా? ఓన్లీ ఒకటే రింగ్ తిరుగుతావా? ఇట్లా స్టెప్స్ చూపించు. ఇప్పటికి నువ్వు 2 రౌండ్స్ ఓడిపోయావు. ఈ రౌండ్ కూడా ఓడిపోతే నా టీం నుంచి ఎలిమినేషన్. అది కాకుండా చూసుకుంటా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 3 worth 3 lakh rupees. సో రవి, నీకు ఎలిమినేషన్ కాబట్టి ఈ రౌండ్ నువ్వే పంపించే కదా. పాపం రవి అంతగా అడుగుతున్నాడు కదా. ఎలిమినేషన్ అనగానే రవి ఫేస్ లో కొంచెం డల్నెస్ కనిపిస్తుంది. ఫస్ట్ టైం రవి వద్దు అంటున్నాడు. నేను పంపిన లాస్ట్ టైమే ఫస్ట్ టైం అంటున్నాడు, లేదా సెకండ్ టైం అనుకుంటా. సోది ఎందుకు? పంపిరాదు. పంపిస్తా, నేను పంపిరా. నేను పంపిస్తా. మరి అది నా టీమ్ లో ఒకడున్నాడు నిహారిక. వాడికి మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చ. అసలు చిరంజీవి పాట మీద డాన్స్ చేసినావు అంటే వాడు మామూలుగా వేసేదానికంటే ఇంకా ఓవర్ ఎక్సైట్మెంట్ తో వేస్తాడు. సో చిరంజీవి పాట మీద డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా రవి తేజ. సూపర్. సో లెట్స్ వెల్కమ్ రవి తేజ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. She came into the place. I knew right then and there was something different about this girl. The way she moved, her hair, her face, her lines, divinity in motion. వయసు పడి పడి లేచే మనసు 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళనేసి పట్టుకో. The girl was bad. The girl was dangerous. కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు. Everybody
ఏమిచ్చావన్నా? ముద్ద. ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తాం అంతే. నువ్వు యాడికో ఎదిగిపోయావన్నా. శంకర్ దాదా ఎంబీబీఎస్ తో జై బాలా. ఎవర్రాది? ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్. సారీ అన్న, అలవాటైపోయింది. అది ఇప్పుడు వేసుకో. ఏ శంకర్ దాదా జిందాబాద్, 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 ఏ శంకర్ దాదా సో ఇట్ వాస్ అ సూపర్ డెడికేషన్ టు చిరంజీవి గారు. రవి, నువ్వు మాస్క్ వేసుకున్నా ఇక్కడ రా. రవి, యు కమ్ హియర్. నేను ఇంకా రవితేజ ఇంద్ర స్టెప్ అయిపోతున్నాం ఇప్పుడు. బాలా, యూ ఆల్సో జాయిన్. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దమ్మ పలికే కండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. ఒళ్ళో బాలుమా, వయసే గేలుమా, నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ. తొలిదల్లై తడివేసే సరసాల కొంటితనమా. హే దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దమ్మ పలికే కండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. సో సదా యు వర్ సేయింగ్. బాలా, మీరు లాస్ట్ టైం ఇందిరా పాట చేసినప్పుడే చెప్పారు మీరు చాలా పిచ్చి ఫ్యాన్ అని. చాలా బాగా నచ్చింది నాకు కాన్సెప్ట్. మీ సాంగ్ సెలెక్షన్స్ మెడ్లీ చేశారు, చాలా అన్ని హిట్ సాంగ్స్ తీసుకుని. ఇట్ వాజ్ రియలీ నైస్. రవితేజ గురించి ఏం చెప్పాలి? ప్రతిసారి లాగా రవితేజ యాజ్ యూజువల్ పర్ఫెక్ట్, అంటే నువ్వు ఎక్కడ తప్పు చేయవు. సో నైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్, అక్కడి నుంచి రవితేజ వచ్చేసాక నేను మీ ఎక్స్ప్రెషన్ చూసాను. మీరైతే చాలా ఎంజాయ్ చేశారు అక్కడ ఇక్కడ డైలాగ్ స్టార్ట్ అయిన తర్వాత. సో హౌ డిడ్ యు లైక్ ఇట్? చిరంజీవి సార్ సాంగ్ వస్తుంటేనే తెలియని ఎనర్జీ ఉంటుంది. దేవుడి వల్ల నాకు బాగుంటే 150th మూవీ ఆయనతో చేయాలని ఉంది. సాంగ్ వస్తే డెఫినెట్ గా సార్తో చేస్తాను. నాకు కోరిక ఉంది అది, సార్తో చిరంజీవి సార్తో. ఓకే రవితేజ సార్, నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తున్నా, రవితేజ ఎనర్జీ మాత్రం ఏ సాంగ్ లో తగ్గదు. ఒకసారి మీ డాన్సర్స్ ని పిలవరా. నాకేంటంటే కొరియోగ్రఫీ ఓకే కానీ డాన్సెస్ కొంచెం క్లమ్జీగా చేశారు. సార్ చూసుకొని ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ చేయండి. ఓకే ఉండే కొద్దీ ఎక్కువ రావాలి. ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. తప్పకుండా ఆలోచిస్తాం. ఓకే తరుణ్ మాస్టర్, మీ కమెంట్స్. ఫెంటాస్టిక్ హీరో మన మెగాస్టార్, ఎందుకంటే ఆయన వల్ల ట్రెండ్ చేంజ్ అయింది. సో అలాగే రవితేజ, నువ్వు కూడా ఒక చిన్న మెగాస్టార్ లాగా చేస్తున్నావు. కోరియోగ్రఫీ బాగుండింది, బట్ నాకు డాన్సెస్ మేకప్ మాత్రం కొంచెం గజిబిజిగా ఉండింది. అది మాత్రం చూసుకోండి, ఎందుకంటే కొంచెం బాగుంటే అందంగా ఉంటుంది. బాగా చేశావు, అందరూ బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. సో రవి, నీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు ఫర్ 3 lakh rupee ఛాలెంజ్? బయట టాక్ అందరు బాయ్స్ మగాళ్ళే ఉన్నారు, అసలు గ్లామర్ లేదు, అసలు కలర్ లేదు రవి టీమ్ కి, అంత బోరింగ్ అయిపోయింది అని అంటున్నారు నిహారిక వెళ్ళిన తర్వాత. ఎవరన్నారండి ఉట్టి మగాళ్ళ టీం అని మాది. నేను ఒక మంచి కత్తి లాంటి అమ్మాయిని తెచ్చుకున్నా.
బిస్కెట్ ఎంట్రీ. ఎస్, వైల్డ్ బిస్కెట్ ఎంట్రీ. షీఈ్ అ న్యూ కమర్. సో మీరు అందరు కలిసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ ప్రోటోకాల్ దాటి కొంచెం డిసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే నిహారిక వెళ్ళిన తర్వాత గర్ల్స్ లేరు అంటే ఐ టుక్ దట్ ఫ్రీడమ్, కొంచెం ఫ్రీడమ్ తీసుకున్నాను. బట్ ఈ అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది, మన జడ్జెస్ కి నచ్చుతుంది, అలాగే ఆడియన్స్ కూడా నచ్చుతుంది. సో యా, కొత్త అమ్మాయి. ఓకే, సో రవి టీమ్ నుంచి ఆ న్యూ కంటెస్టెంట్స్ ని లెట్స్ వెల్కమ్ హర్. సింగుకి లైనేసా కొంచెం తిక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కంగారే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. ఓయ్ బాబు, ఓయ్ రామ్ బాబు, ఓ రారి ఒరేయ్. అభిజిత్ క్లారిటీ లేదు, నచ్చలేదు నాకు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను మాత్రం కాదు నా వ్యూవర్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. అభిజిత్ని ఆర్టిస్ట్ అనాలా, డాన్సర్ అనాలా, మంచి పర్ఫార్మర్ అనాలా, ఏమనాలో తెలియట్లా. బాబా ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సోకు చూసాడు, తమ గోల చేశాడు. ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సోకు చూసాడు, తమ గోల చేశాడు. నా పేరు పారిజాతం, మా ఊరు పెద్దాపురం, మెరకేది కడని దూరం, కాబన్నా బొరసె బేరం. నా పేరు పారిజాతం, మా ఊరు పెద్దాపురం, మెరకేది కడని దూరం, కాబన్నా బొరసె బేరం. అందుకే ఆయాల నుండి ముందు ఫీజు తర్వాతే సర్వీస్ అని ఒట్టెట్టుకున్నానండి. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Mamma gichi biche kinche penibiti kavale. So judges, how do you like it, Sada? వినోద్, నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఏంటి అబ్బాయిలు వెనక వెళ్ళి వీళ్ళగా మారిపోయి వచ్చినట్ట? వాళ్ళు అదే థాట్ లో బయటికి వెళ్ళిపోతారు, ఇదంతా కలనా ఆ టైప్ లో. అలా అది మాత్రం నాకు అర్థం కాలేదు. మీతన్ని కొరియోగ్రఫీ కానీ అభిజిత్ చేసేది, మూవ్మెంట్స్, క్లారిటీ, గ్రేస్ అన్ని చాలా బాగుంది, నాకు నచ్చింది. తరుణ్ మాస్టర్, మీ కమెంట్.
కంప్లీట్ గా ఇప్పుడు ఉండే కంటెస్టెంట్ లో వర్షిని మాత్రం అమ్మాయి అనుకున్నాను, బట్ అభిజిత్ వచ్చి వర్షినికి టక్కర్గా చేశాడు. గర్ల్ యాటిట్యూడ్ పెట్టుకొని ఆ విగ్ డ్రెస్ అంతా పెట్టుకొని చేశాడు చూడు. ఐ లైక్ ఇట్, నాకు చాలా నచ్చింది. మంచి మంచి ఐటమ్స్ మీరు చేయండి, నాకు మా వ్యూవర్స్ కంతా ఎంటర్టైన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? కానీ నాకు వీళ్ళు చేసేటప్పుడు బాయ్స్ అని తెలియదు, నలుగురు అమ్మాయిలు అనుకున్నా. అభిజిత్ నువ్వు కూడా అమ్మాయిలాగే ఉన్నావు. డాన్స్ చేసేప్పుడు ఆ యాటిట్యూడ్ కూడా సేమ్ అమ్మాయి చేసినట్టే. ఆ బాడీ గుద్దుతుంటే దుమ్ దుమ్ ఒకసారి చేయది డుమ్. బిగినింగ్ డే తెలియలేదు, అది నువ్వు చెప్పే వరకు నాకు అర్థం కాలే. యాక్చువల్లీ మాస్టర్ అనుకుంది ఫుల్ స్మోక్. ఓకే, సో అది టైం కి కుదరక. ఓకే, ఏ స్మోక్ అయిన బాయ్స్ వెళ్ళి ఇలా వచ్చేది అంటే స్మోక్ లో అబ్బాయిలు అమ్మాయిలాగా అయిపోతుంది, అమ్మాయిలు వస్తారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలా చేయాల్సి బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. సో జడ్జెస్ ఇద్దరు మీకు ఈక్వల్ గానే నచ్చారు, అభిజిత్ అండ్ రవితేజ. లెట్స్ సీ హూ ఇస్ గోనా టేక్ ద 3 lakh rupees. Ravi please and Lasya please get Raviteja. So Sada, your vote goes to Abhijit or Raviteja? రెండు పర్ఫార్మెన్సెస్ ఒకే లెవెల్లో ఉన్నాయి. అభిజిత్ ది అంటే అమ్మాయి గెటప్ లో ఆడేది మనం చరణ్ తేజ్ లో చూసాం, ఇంతకి ముందు జతిన్ కూడా చేశాడు, రవితేజ కూడా చేశారు. సో ముగ్గురు చేశారు. సో వాళ్ళది ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండేది, ఇంకా కొంచెం యూనో కమర్షియల్, అది అమ్మాయి గెటప్ లో మారిపోతే ఎలా కమర్షియల్ ఉండాలి అలా ఉండేవి మాస్ ఎలిమెంట్స్. అభిజిత్ ది బాగుంది, అంటే ఫుల్ న్యాయం చేశారు. కానీ ఈ పక్కన చిరంజీవి గారి మెడ్లీలో యూనో ఆ జోష్ తో బ్రిస్క్ మూవ్మెంట్స్ ఇవన్నీ చూస్తే ఐ థింక్ మై వోట్ గోస్ టు రవితేజ. Lasya, you're very close to winning, and Ravi, you're very close to eliminating someone. Shekhar Master, your vote goes to? సారీ రవితేజ, మై వోట్ గోస్ టు అభిజిత్. Abhijit ki 1 vote and Raviteja kuda 1 vote. And Tarun Master, మీ vote మీద Ravi elimination depend అయి ఉంది. నిహారిక, Yeah. frankly speaking, I enjoyed I truly enjoyed Abhijit's performance. Okay, so third round అయిపోయిన తర్వాత Lasya is back to 13 lakhs. Hey, wait. Music. And Ravi Kitty లో 33 lakh rupees. Music. Lasya, please come on to the stage and judges please. Okay, so ఈ week మీరు 6 super dances చూసేశారు and we'll catch you next week. Same channel, same time in the same show. DJ Kirak Dance Show. Good night. Bye. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. దుమ్ము తులిపి దంచి కొట్టేశాడు. అభయ్ కుమారా నీవే మృగమును చంపేవా, మృగమే తిన్న ఎంగిలితోటి మళ్ళీ దేవుని చేశావా, కోటి వారసుడు మనిషే అయినా మనసు ఎదిగితే దేవుడురా, మృగాల జాతిని పుట్టిన మనిషి దైవ జ్యోతివి నువ్వేరా. మల్టీ టాలెంటెడ్ అండి. అభయ్ కుమార వాళ్ళ చిరుకులో సెగలేదే, చంపల గారే కన్నీటి చిరుకు నచ్చగా ఉంటుగా తెలియనిదా, గుండెల మంటను చల్లని వానను ఒకటి చేసినది నీవేలే. DSP. This is GSP. Sai అని చిందేస్తే లైఫ్ అంతా ఒక ఆట, Sai అని దూకేస్తే ప్రతి ఆట సయ్యాట. ఫ్యాంటాస్టిక్ గా ఉంది.
చాలా చాలా బాగుంది. వెయ్యవయ్యా, వెయ్యి, వెయ్యి. ఇది జబర్దస్త్ పర్ఫార్మెన్స్. చాలా బాగుంది. చాలా బాగా చేశారా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మే అడోట్. చాలా కొత్తగా అనిపించింది నాకు ఈ స్టైల్ నీ మీద. ఫ్యాంటాస్టిక్. వస్తావా 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 వస్తా 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 వస్తావా. చాలా 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 బాగా చేశారు. అదే నా మనసు తెలియకున్నది, లాగు మనసు లాగుతున్నది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్యాంటాస్టిక్. నిజంగా ఈ అమ్మాయి ఏం చేయలేను అలా. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ డాన్స్ ఫార్మ్ దట్ ఎగ్జిస్ట్ విచ్ షీ కెనాట్ అటెంప్ట్ అండ్ డూ ఇట్ టు ద టీ.